నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన తెలంగాణ కమలదళంలో జోష్ నింపింది. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి లీడర్లతో సమావేశమైన నితిన్ నబీన్ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూనే కొందరికి క్లాస్ స్పీకర్ అని తెలుస్తోంది. కలిసికట్టుగా పనిచేయాలని వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. బెంగాల్ తరహాలో యుద్దం చేయాలని సూచించారని సమాచారం. నితిన్ నబీన్ హెచ్చరికలతో తెలంగాణ లీడర్లు దారికొస్తారా? తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరేసే ఛాన్స్ ఉందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనతో బీజేపీలో కొత్త జోష్ వచ్చిందనుకోవచ్చు. జోష్ ఏమో కానీ వార్నింగ్లు అయితే వచ్చాయి పార్టీ లీడర్స్ కి, కలిసికట్టుగా పనిచేయాలి, ఇట్లా ఉంటే నడవదు అని చెప్పి. సో ఆయన, నేను ఇంతకుముందు బ్రేక్ వెళ్లే ముందు చెప్పాను, అంగవంగ కళింగ అయిపోయింది, ఇక త్రిలింగ. తెలంగాణ అనే పేరు త్రిలింగ దేశం నుంచి తెలంగాణ అనే పేరు వచ్చిందంటారు కదా. బీహార్ అయిపోయిందంటే బీహార్లో 20 ఏళ్ళుగా అధికారంలో ఉంది, కానీ బీహార్లో బీజేపీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. నితీష్ కుమార్ను రాజ్యసభ పంపించి తొలిసారిగా బీహార్లో భారతీయ జనతా పార్టీ చీఫ్ మినిస్టర్గా సామ్రాట్ చౌదరి అయ్యాడు. ఒడిశా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే ఒడిశా కొట్టేశారు, నవీన్ పట్నాయక్ని గద్దె దించి 20 ఏళ్ళు గద్దె దించి చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీని 15 సంవత్సరాల పాలన తర్వాత సువేందు అధికారి అక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇక నెక్స్ట్ టార్గెట్ త్రిలింగ అంటే తెలంగాణ అని నితిన్ నబీ చెప్పారు. సో చెప్పడమే ఉంటే, నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుంటే, నరేంద్ర మోడీ అమిత్ షా సీరియస్ గా తీసుకుంటే, వాళ్ళ ఏమంటారు, పాసిబుల్ కాని రాష్ట్రం అంటూ లేదు. వాళ్ళు అనుకున్న ప్రతి రాష్ట్రాన్ని కూడా సాధించారు. మొన్నటి వరకు అందరినీ ద్రాక్షలా బెంగళూరు ఉండేది, దాన్ని కూడా అందుకున్నారు. ఇక మిగిలిన రాష్ట్రం తెలంగాణ. కానీ వాళ్ళు ఎంత మేరకు సీరియస్గా ఉంటారు? ఏదో వచ్చి ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చి అంగవంగ కళింగ ఆ తర్వాత త్రిలింగ అంటే నడవదు. ఇక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ కూర్చుండి అమిత్ షా లాంటి వాళ్ళు మకాం వేస్తే తెలంగాణలో సాధ్యమవుతుంది. లేకపోతే కాంగ్రెస్ మీద కోపం వస్తే బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ మీద కోపం వస్తే కాంగ్రెస్ ఉంది. బీజేపీకి ఎందుకు ఇస్తారు థర్డ్ పార్టీ? చాలా చోట్ల కూడా ఏంటంటే కాంగ్రెస్ ఆపోజిషన్ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్షంగా ఉంది కదా. మన మున్సిపాలిటీస్లో కూడా 16 మున్సిపాలిటీస్ కూడా గట్టిగా గెలిచింది కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో 2700 పంచాయతీలు బీఆర్ఎస్కి వచ్చాయి కాంగ్రెస్ మీద కోపం వస్తే. లేదా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే కాంగ్రెస్కే మళ్ళీ ఓటేయచ్చు. రేవంత్ రెడ్డి అంటారు 10 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు అధికారంలో ఇస్తారు తెలంగాణ ప్రజలు. ఎన్టీఆర్కి ఇచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడుకు 10 సంవత్సరాలు ఇచ్చారు, రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు ఇచ్చారు, సరే ఆయన మధ్యలో చనిపోయారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, నాకు కూడా 10 సంవత్సరాలు ఇస్తారంటారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అధికారం ఇవ్వాలంటే హైకమాండ్ ఇక్కడ కూర్చొని నడిపించాలి. లేకపోతే రాష్ట్ర నాయకత్వం వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని పంచాయతీలు పెట్టుకొని ఒకళ్ళ మీద వాళ్ళు పోస్టర్లు వేసుకుంటారు తప్ప, వీళ్ళ చేతిలో వదిలిపెడితే భారతీయ జనతా పార్టీకి అధికారం అన్నది కల్లా. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరైనా ఉన్నారా? ఎస్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్, శరత్ గారు. సార్, అంగవంగ కళింగ త్రిలింగ అంటున్నారు సార్. ఒక విషయం చెప్పన్నా, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే 2 మార్పులు జరగాలి. ఒకటి, కట్టడి హిందుత్వంతోనే తెలంగాణలో అధికారం రావాలంటే కష్టం, కొంత లిబరలైజ్డ్ గానే ఉండాలి. ఎందుకంటే కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నటువంటి ప్రదేశము, తర్వాత ముస్లింలతో కూడుకున్నది. తెలంగాణ పాలిటిక్స్ కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటే బీజేపీకి అడ్వాంటేజే. ముస్లిం పాపులేషన్ అట్లా కూడా లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 18% ఉన్నారు, అయినా వస్తలేరా? అస్సాంలో 30% ఉన్నారు, మొన్న చూశారు కదా రిజల్ట్. సార్, వాళ్ళు అక్కడ అస్సాంలో గెలవడానికి వాళ్ళు డీలిమిటేషన్ ని బాగా డీలిమిటేషన్ కాకముందు 2 సార్లు గెలిచారు కదా. గెలిచారు సార్. ఇప్పుడు ఒక విషయం వినండి మీరు దయచేసి. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత డిఫరెంట్ సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ని మీరు మళ్ళా నెక్స్ట్ ఆదరిస్తారు ప్రజలు అనేటువంటి మీ ఆలోచన ఏదైతే చూసినారా? కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ ప్రజలు ఫుట్బాల్ కాదు సార్. ఈయన కొడితే ఆయన దాంట్లో పోవడం, ఆయన కొడితే ఈయన దాంట్లోకి పోవడం అనేది ఏది ఉండదు. తప్పకుండా ఒక కొత్త వ్యక్తి, కొత్త శక్తిగా కనుక ఎవరైనా వస్తే డెఫినెట్ గా వాళ్ళకి ఆదరణ అనేది ఉంటది. ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళు బీసీ దాంట్లో పోవాలి. అన్లైక్ దీస్ 2 పార్టీస్. ఇప్పుడు ఇక్కడ పత్తాలు ఏం మారవు, ఇక్కడ వాళ్లే ఉంటారనమాట. ఇటు వీళ్ళు గెలిస్తే వీళ్ళు, వాళ్ళు గెలిస్తే వాళ్ళు అనేది కాకుండా బీజేపీ మొదటి నుంచి కొద్దిగా బీసీలకు ప్రాధాన్యతనిచ్చి కొంత వ్యవహారాలు చేసింది కాబట్టి
ఆ రకంగా చేస్తే బీసీలలో ఉన్నటువంటి అసంతృప్తి ఇతరమైన అంశాలు కలిసి వచ్చి బీజేపీ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే అది ఎంతవరకు వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయో బయటకైతే వాళ్ళు ఎప్పుడు తిట్టుకున్న సందర్భాలు లేవు, కానీ ఒక ప్రజలలో ఈవెన్ గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఒక వాదన ఏముంది అంటే ఒక ఆలోచన, ఈ బీజేపీలో ఉన్న పెద్ద నాయకులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోరు, వాళ్ళ ఎంపీల సీట్ల వరకు గెలిచి కేంద్రంలో ఎవరు మంత్రి కావాలని పట్టించుకుంటారు, రాష్ట్రం మీద వాళ్ళకు చిత్తం లేదు, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి వీళ్లే గుదిబండలు, వీళ్లే అడ్డంకి అనేటువంటి మాట అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని వాళ్ళు ఎట్లా అధిగమిస్తారు, ఎట్లా ఓవర్కమ్ చేస్తారు అనే దాని మీద ఆధారపడుతుంది. మీరు చెప్పినట్టుగా అమిత్ షానో లేకపోతే ఇప్పుడు ఏదో ఆయన సునీల్ బన్సాల్ని తీసుకొస్తారట తెలంగాణకి ఇన్ ప్లేస్ ఆఫ్ బిఎల్ సంతోష్ ప్లేస్ లో. ఇట్లా వాళ్ళు ఏదైనా స్ట్రాటజీ వర్కౌట్ చేస్తా అంటే ఇప్పుడు 8 మంది ఎంపీలను గెలుచుకున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ ఫర్ దెమ్. తర్వాత మీరు బీఆర్ఎస్ అని పదే అనకండి సార్. బీఆర్ఎస్ ఏమున్నది సార్, మన ఎంపీ సీట్లు ఒక్కటి లేదు. ఒక రాజకీయ ఇప్పుడు ఎంత ఓడిపోయినా కాంగ్రెస్ మీద కోపం ఉన్నది అనుకోండి, బీఆర్ఎస్ కాదా? పొరపాట్ల కూడా కాదు. బీఆర్ఎస్ అంత ఈజీగా కాదు, ఎందుకంటే వాళ్ళు గదే ఆట ఆడుతున్నారు. రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రేవంత్ రెడ్డిని తిట్టుడు తప్ప వాళ్ళకి కొత్త స్ట్రాటజీలు అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇంతసేపు మనం రైతు బంధు గురించి మాట్లాడాం కదా, బీఆర్ఎస్ లో ఎవరన్నా ఏ నాయకుడన్నా మళ్ళా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతు బంధును అమలు చేస్తామని చెప్తున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎట్లాగూ రేవంత్ రెడ్డి చెడ్డ పేరు ముటగట్టుకున్నాడు, ఇక ప్రజలు కూడా రైతు బంధు తీసుకోకుండా ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు కూడా రేపు మమ అంటారు. వాళ్ళు కూడా ఎక్కడ మేము రైతు బంధువును లేదా కాంగ్రెస్ ఇయని రైతు భరోసా మేము ఇస్తాం ఖచ్చితంగా చేస్తామనే మాట వాళ్ళు అనరు. రైతు రుణమాఫీ గురించి వాళ్ళు మాట్లాడరు. ఏ అంశంలో బీఆర్ఎస్ పట్ల ప్రజలు మొగ్గు చూపెట్టాలి చెప్పండి? మళ్ళా తీసుకువచ్చేది గదే హరీష్ రావు, గదే కేటీఆర్, గదే వీళ్ళనే తీసుకువచ్చి పెట్టడానికి ప్రజలు ఇష్టపడతారా? తర్వాత వాళ్లలో ఒక్క కొత్త వ్యక్తి వచ్చినాడా సార్ బీఆర్ఎస్ లో? ఎవరైతే ప్రజాకంటకంగా వ్యవహారాలు చేస్తున్నారో వాళ్లే ఈనాడు మళ్ళా తెర మీద కనపడతా ఉన్నారు. అది తప్ప ఎవ్వరు లేరు. కాబట్టి అవి ఓడిపోయిన ఫేసెస్, వాటితో ఏం జరగదు. వాళ్ళు ఒక 40-50% కొత్త వ్యక్తులకు అదో ఇదో అంటే ఏది లేదు. ఎవరన్నా ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు మళ్ళా కొద్దిగా కాంగ్రెస్ లో అధికారం లేకపోతే మళ్ళా కేసీఆర్ గొప్ప పాలన అని చెప్తే తప్ప, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి రేపు తన కొడుకు సీటు కోసమనో లేదా కడియం కావ్య భవిష్యత్తు కోసమని మళ్ళా కడియం శ్రీహరో లేకపోతే మళ్ళా బీఆర్ఎస్ గెలిస్తే నాకు షేర్లింగంపల్లిలో ప్రాబ్లం వస్తుందని ఈయన గాంధీయో వీళ్ళు పోతారు. పోయి మళ్ళా వీళ్ళదేముంది, వీళ్ళకి అంటే రూట్లెస్ పర్సన్స్, వీళ్ళు ఎటు గాలి ఉంటే అటువైపు పోయేవాళ్ళు. రేపు దానం నాగేందర్ కూడా మళ్ళీ బీఆర్ఎస్ దగ్గరికి పోయి నేను రేవంత్ రెడ్డి కోసం పోయినా కానీ వేస్ట్ అంతా థర్డ్ క్లాస్ అని అన్నా మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వెలుగొందినారు, ఇక్కడ కూడా వాళ్ళు వెలుగులు చిమ్ముతారు. కాబట్టి మీరు అన్నంత ఈజీ కాదు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్ వే లోపల పోవాల్సి వస్తుంది. పొలిటికల్ స్ట్రాటజీ మార్చాలి. తర్వాత వాళ్ళకు మంచి క్యాడర్ ఉంది. ఇవాళ ఎవరన్నా కాదన్నా గానీ బీఆర్ఎస్ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాడర్ డెవలప్ చేసుకుంది. ఇది మనం వాస్తవం. దీన్ని యాక్సెప్ట్ చేస్తే బెస్ట్. ఇది యాక్సెప్ట్ చేయకుంటే మనం ఏం చేసేది లేదు. క్యాడర్ బేస్డ్ ఉంది కాబట్టి వాళ్ళకు డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ దట్ ఏ డిఫికల్ట్ టాస్క్. బీఆర్ఎస్ కు మళ్ళీ అధికారంలోకి రావడం మాత్రం గగన కుసుమమే సార్. చాలా చాలా కష్టం. కాంగ్రెస్ మళ్ళీ రావచ్చు. జూబ్లీ హిల్స్ మున్సిపల్ ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సార్. రేవంత్ రెడ్డికి జై కొట్టారు మున్సిపల్ ఎలక్షన్స్ లో. మీకున్న కాన్ఫిడెన్స్ కనుక రేవంత్ రెడ్డికి ఉంటే ఈ 9 మందిలో ఇద్దరినన్నా రాజీనామా వేసి గెలిపించి చూడు ప్రజల ఆమోదం మాకుంది అని చెప్పేవాడు. అంతేందుకండి ఇప్పుడు పార్టీ మార్చిన ఎమ్మెల్యేలు ఎవడు నియోజకవర్గంలో వచ్చి మాట్లాడుతున్నాడో చూపెట్టండి. ఒక్కడికి లేదు తెలుసా? మీరు నంతరం నమ్మరో. ఇప్పుడు కాంగ్రెస్ లో అరాచకాలు చేసే వాళ్ళంతా ఎవరు సార్? ఇప్పుడు ఈ రైతుల వడ్ల కోతలు విధించే వాళ్ళు, కళ్ళాలలో తక్కువ చేసే వీళ్ళంతా బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో చేరిన వాళ్లే. వీళ్ళెవడో కొత్తగా కాంగ్రెస్ నమ్మకంతోనో లేకపోతే కాంగ్రెస్ భావజాలంతో వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా వ్యాపారస్తులు, గుత్తేదారులు. వీళ్ళు బీఆర్ఎస్ లో ఇప్పుడు వాళ్ళ పబ్బం గడవట్లేదు, ఇసుక దొంగతనాలు అవి గడవట్లేదు. వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని బీఆర్ఎస్ లో తమ అనునాయులు ఆంధ్రని తీసుకువచ్చేసేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. సో అదే ఎక్కువ అసంతృప్తికి కారణం కాంగ్రెస్ మీద. సహజమైన కాంగ్రెస్ పాలన కంటే ఎక్కువగా
బీఆర్ఎస్ వాళ్ళు విచ్చలవిడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినారు అనేటువంటి వాదన చాలా ఇది ఉంది. మేము అప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు పోతే అరే నిన్న మొన్నటి దాకా వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళ ఇద్దరు కలిసి వచ్చినారా అన్నారు. ఇది పరిస్థితి. ఓకే, ఎస్ చరణ్ కౌశిక్ గారు, ఏంది నెక్స్ట్ అంగవంగ కళింగ త్రిలింగ అంటున్నారు. కాంగ్రెస్ ను ఓడించడం చాలా ఈజీ బీజేపీకి. రీజనల్ పార్టీస్ కష్టం. మమతా బెనర్జీ 3 సార్లు తిప్పలు పెట్టింది, కానీ కాంగ్రెస్ అయితే ఈజీగా కొట్టగలుగుతారు. అన్ని రాష్ట్రాల్లో కొట్టేస్తున్నారు. అట్లా సార్ పరిస్థితులు మారుతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే 2014, 2019, 2024 2024లో 63 స్థానాలు తగ్గిన భారతీయ జనతా పార్టీ ఫైజాబాద్ రామమందిరం కట్టిన ప్లేస్ లో ఓడిపోయింది. నరేంద్ర మోడీ గారి మెజారిటీ తగ్గింది. మరి ఇప్పుడు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ, మరి ఆమ్ ఆద్మీ పార్టీ 7 మంది ఎంపీలు రాయినామని చెప్పేసి అయిపోయింది కదా సార్. శివసేన నుంచి రాయినామని చెప్పేసి అయిపోయింది. ఎమ్మెల్యేల ఎంపీలని పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేల ఎంపీలు రాయినామని చెప్పించి భారతీయ జనతా పార్టీ కూడా గెలవాల్సి ఉండే. మరి భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ చేరలేదు మొర్రో అని చెప్పేస్తే అదేవిధంగా స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇస్తే ఇప్పుడు వరకు కోర్టు కూడా ఆ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇదే పరిస్థితి ఇట్టే కంటిన్యూ అయ్యి ఇదే అధికారులతో ప్రజలు ఇట్టే ఇబ్బంది పడితే భారతీయ జనతా పార్టీ మీరు చూస్తారు డబల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు. దేశంలో భారతీయ జనతా పార్టీ 4వసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తా ఉంది. అదే కాకుండా జమిలీ ఎలక్షన్ పోవాలని ఒక దురుద్దేశం, డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి బీమా రాష్ట్రాల్లో మేలు చేసుకునే ప్రయత్నం, అదే కాకుండా ప్రాంతీయ పార్టీని మింగే ప్రయత్నం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దాదాపు 202 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరిగింది. 99 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా ప్రాంతీయ పార్టీలను కూడా చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పంజాబ్ లో జననాయక జనతా పార్టీ కావచ్చు, హర్యానాలో అదేవిధంగా హర్యానాలో జననాయక జనతా పార్టీ, పంజాబ్ లో అకాలీదళ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మహబూబా ముఫ్తీ, తర్వాత మహారాష్ట్రలో శివసేన, తర్వాత ఏ విధంగా తర్వాత ఒడిశాలో అదే బీజు జనతా పార్టీ ఏ విధంగా మింగిందో దేశ ప్రజలు చూసారు. అస్సాంలో అస్సాం గణ పరిషత్ కావచ్చు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఈ రోజు దేశంలో మనగడ కొనసాగిస్తలేదనేది కాంగ్రెస్ తో డిఎంకే పొత్తు పెట్టుకుంటూ మింగేశారు పాపం. సార్ మేమేం మింగేయలేదు సార్. ఇప్పుడు కాదు వాస్తవం చెప్పాలంటే ఆ డిఎంకేతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే పాండిచేరిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండేవాడు, డిప్యూటీ సీఎం లో తమిళనాడు ఉండేది, కేరళలో కూడా సీట్లు పెరిగేది. అయినా మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్న తర్వాత అదే మెజార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇక్కడ వారు డిఎంకే కాకుండా అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఓట్లు వేయాలి, లేకపోతే మళ్ళీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఆనాడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ మీరు రామ మందిరం స్కాము భారతీయ జనతా పార్టీ బలి చేయబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 3 సార్లు నరేంద్ర మోడీ గారు రామ మందిరం పేరు ఈ దేశంలో 3 సార్లు గెలిచిండు. అదే వాజ్పేయి గారు 2 సార్లు గెలిచిండు. అదే రామ మందిరం భారతీయ జనతా పార్టీ ఉరితాడు కాబోతుందనే విషయం దేశ ప్రజలకు అర్థమవుతా ఉంది. దానిలో అవినీతి తెరితే ఇప్పటి వరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక్కడ ఉన్నట్టు రాజా సింగ్ గారు కూడా ఒంటికాల మీద వేసేది. అరే చిన్న చిన్న సంఘాలు ఏదని తెలితే కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారు, అరవింద్ గారు దేశంలో సోకాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మీద దాడి చేసేవాళ్ళు. మరి రామ మందిర్లో అంతమంది అరెస్ట్ అయ్యారు. అక్కడే ఉన్నటువంటి అదేవిధంగా వారు దాని చైర్మన్ గా ఉన్నటువంటి అయోధ్య టెంపుల్ చైర్మన్ ఉన్న వాళ్ళు రాజీనామా చేసారు. అయినా కూడా ఇప్పటివరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు స్పందిస్తలేరు, ఏ సనాతనిస్టు స్పందిస్తలేడు, ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడు స్పందిస్తలేడంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రామ మందిరాన్ని కావచ్చు, రాముని ఏ విధంగా రాజకీయం కూడా వాడుకురో దేశ ప్రజలు చూసారు. 14లో 2G స్పెక్ట్రమ్ ప్రధానంగా భూజో చూపించి నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చారు. 19కు వస్తారు బాలాకోట్, పుల్వామా, పాకిస్తాన్ భూజో చూపించి అధికారులకు వచ్చారు. 2024 అయోధ్య పేరు మీద అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చింది. నితీష్ కుమార్ గారు కావచ్చు, చంద్రబాబు గారు మద్దతు ఇచ్చి ఉండకపోయి ఉంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేకుంటే ఖచ్చితంగా 4వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో కాడు. భారతీయ జనతా పార్టీ 99 స్థానాలకు తక్కువనే అంటే 100 లోపు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ అధికారులు కావచ్చు, ఈ రామ మందిరం కావచ్చు, దేశంలో ప్రజలతో కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మతం ముసుగులో డెవలప్మెంట్ మీద ఓట్లాడకుండా, జీడీపీ మీద ఓట్లాడకుండా, రూపాయి పతనం అవుతూ, అప్పులు పెరుగుతూ, నిరుద్యోగం పెరుగుతూ, ఈ దేశంలో ఆకలి చావులు ఏ విధంగా పెరుగుతుందో దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ పని అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుండు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తాం. ఏంది నేషనల్ సారీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఏం మెసేజ్ ఇచ్చారు అధ్యక్షులు, మీ అధ్యక్షులు? పెద్దలందరికీ నమస్కారం. సహజంగా వెల్కమ్ సంగప్ప ఫర్ ది డిబేట్.
జాతీయ అధ్యక్షులు వచ్చినారు. ఖచ్చితంగా మాకు 3 రోజులు ఇక్కడ ఉన్నారు. బీజేపీ క్యాడర్ కి అందరికి ఒక బూస్ట్ ఉంటుంది అందులో, ఖచ్చితంగా అంత డౌటే లేదు. తర్వాత సందేశం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్, నెక్స్ట్ గ్రేటర్ రైట్ ఆఫ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు మనం 48 స్థానాలు గెలుచుకున్నాం. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలు గెలవాలా. 3 కార్పొరేషన్స్ అయినాయి కాబట్టి మూడిట్లో మీరు 3 గెలవడానికి ప్రయత్నం చేయాలని చెప్తే పైన వచ్చిన వాళ్ళు. తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో మనం గెలుపుకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఇంతకుముందు డిస్కషన్ లో కూడా చాలా వరకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారు అనేది ప్రజలకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. సరే, ఎవరికి వాళ్ళు అదే గాంభీర్యం ప్రదర్శించాలా, అట్లా లేకపోతే రాజకీయాల సాధ్యం కూడా కాదు కాబట్టి మాట్లాడాలా. జగన్ కౌశిక్ గారు అప్పటి నుంచి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. జగన్ కౌశిక్ గారు జమిలీ ఎలక్షన్ అదొక స్కామ్ లాగా మాట్లాడుతున్నారు. సార్ 1952లో, 1957లో, 1962లో, 1967లో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర వేరు ఎలక్షన్స్ లేవు. ఆ తర్వాత కావాలని కొన్ని దగ్గర కొన్ని రాష్ట్రాల్లో వచ్చినటువంటి రాజకీయ మార్పులు కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ ఆ రోజు చేసినటువంటి రాజకీయ కుట్రలు కావచ్చు, లేకపోతే చాకచక్యం అన్నాం, కుట్రలు కాదు, మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఇది, ఆమె చాకచక్యం కావచ్చు, దానివల్ల అట్లా జరిగింది. లేకపోతే మన జనరల్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. జనరల్ ఎలక్షన్స్ అని కూడా జమిలే ఉంటాయి. మొదటి తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు తెలంగాణ సాధ్యమా సార్? భరత్ గారు, మేము చాలా సునాయాసంగా చెప్పకపోయినా కూడా 100% నెక్స్ట్ ఎలక్షన్ లో మేము మా భారతీయ జనతా పార్టీ మిగతా చోట్ల ఈస్ట్ ఇండియా గెలిచారు కానీ అంగవంగ కళింగ ఈస్ట్ ఇండియా కానీ సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత వేరే రాష్ట్రం సాధ్యమా? సార్ కేరళ, తమిళనాడు సాధ్యం కాలేదు, సాధ్యం అవుతాయని కూడా నేను అనుకోవట్లేదు. ఫ్యూచర్ లో తెలంగాణలో సాధ్యమా? సార్ మీ యొక్క ఓటు నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఫ్యూచర్ లో సాధ్యం అవుతుందో లేదో అని మీరు అన్నారు. సార్, మీకు బాగా తెలుసు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. అక్కడ ఉన్నటువంటి శరత్ గారు సీనియర్ అడ్వకేట్, సీనియర్ జర్నలిస్ట్ అన్న కూడా సీనియర్ జర్నలిస్ట్. సార్, 2 సీట్లు ఉండే భారతీయ జనతా పార్టీకి. ఈ రోజు 3 సార్లు కంటిన్యూగా అప్రతిహతంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ భారతదేశం వెళ్తుంది. భారతదేశంలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా కంటిన్యూగా ఉన్నటువంటి ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. ఇంతకంటే ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఆర్గానిక్ గా పెరగాలనుకుంటాం, ఇన్ఆర్గానిక్ గా కాదు. ఎత్తి పరిస్థితిలో కూడా మేము అవసరమైతే ఈసారి పోయినా సరే, నెక్స్ట్ టైం అయినా సరే ఆర్గానిక్ గా జనంలో వచ్చి జనం ద్వారా గెలవాలనుకుంటాం. కాబట్టి ఇన్ని రోజులు లేట్ అయింది, లేకపోతే ఇన్ని రోజులు లేట్ అయ్యేటువంటి అవకాశమే లేదు. తర్వాత సింపుల్ చెప్తాను సార్, తగ్గిపోయింది లేకపోతే నెక్స్ట్ డబుల్ డిజిట్ అయిపోతుంది అంటున్నారు కదా. 2024 ఎలక్షన్ తర్వాత, అంటే మొన్నటి ఎంపీ ఎలక్షన్ తర్వాత సార్ నేను చెప్పేది, ఎంపీ ఎలక్షన్ తర్వాత అయినటువంటి హర్యానా ఎలక్షన్ లో 48 సీట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్ 37 వచ్చినాయి. హర్యానాలో ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రూల్ చేసింది అక్కడ. తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మాకు 29 వచ్చినాయి. 2024 ఎలక్షన్ అయినాయి, కాంగ్రెస్ కి 6 సీట్లు వచ్చినాయి. మహారాష్ట్రలో 132 వచ్చినాయి, బీజేపీకి చెప్తున్నాను, గ్రూప్ ఇది మన అలయన్స్ కాదు. తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ కి 16 సీట్లు వచ్చినాయి. జార్ఖండ్ లో 21 వస్తే వాళ్ళకి 16 వచ్చినాయి. బీహార్ లో 89 వస్తే వాళ్ళకి మొన్నటి ఎలక్షన్ లో 25 ఎలక్షన్ లో, అంటే మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కేవలం 6 వచ్చినాయి, 6 సీట్లు. తర్వాత ఢిల్లీలో 48 వస్తే వాళ్ళకి, ఢిల్లీ సెంట్రల్ భారతదేశానికి గుండె కాదు, అక్కడ రూలింగ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నో టర్మ్స్ అక్కడ గవర్నమెంట్ లో ఉండే కాంగ్రెస్ పార్టీ, అక్కడ 0 సీట్లు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వెస్ట్ బెంగాల్ లో మొన్న చూసి 2007 సీట్లు మాకు వచ్చినాయి, వాళ్ళకు 2 సీట్లు వచ్చినాయి. తర్వాత వాళ్ళకి కేరళలో 100% కేరళలో వాళ్ళకి 63 వచ్చినాయి, మాకు 3 వచ్చినాయి. తమిళనాడులో వాళ్ళకి 5 వచ్చినాయి, తమిళనాడులో ఒక 5 వచ్చినాయి, మాకు 1 వచ్చింది. సో 5కి 1కి పెద్ద దూరం ఏం లేదు. నేనేమంటున్నా అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు, మోడీ గారి అభివృద్ధిని కోరుకుంటున్నారు. సార్, వీళ్ళకి మన వాళ్ళకి అర్థం కాకపోయినా కొంతమంది తెలిసి కూడా కావాలని రాజకీయాల కోసం మాట్లాడినా కూడా ఈరోజు ప్రపంచం మోడీ పేరుతో వాళ్ళ రేవంత్ రెడ్డి అన్నారు, మోడీ వచ్చి ఇక్కడ మోర్లు తీస్తాడా, ఇక్కడ చేయాల్సింది నేను కదా అన్నాడు. మీరు మోడీ పేరుతో తెలంగాణలో గెలిచే అవకాశం ఉందా? సార్, మోడీ పేరుతోనే రాష్ట్ర నాయకత్వం కలిసే ఉందా? ఖచ్చితంగా కలిసే ఉంటుంది సార్. కలిసి ఉండకపోతే ఇంకా వేరే ఇంకేముంటది? అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కదా, మా జాతీయ పార్టీ కాదు, మేము మా ప్రాంతీయ పార్టీ, మేము ఇక్కడే ఇక్కడే ఉంటుందని చెప్పుకోగలుగుతారు వాళ్ళు? చెప్పుకోలేరు కదా. మొదటి. రెండోది సార్, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేయగలుగుతారు? మోడీ అయినా కట్టించగలుగుతారా అని చెప్తున్నాను. మోడీ అయినా కట్టించగలుగుతారా? అట్లా రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ జిహెచ్ఎంసీలో వాళ్ళు కట్టే పన్నులు ఇక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టు ఆ మోరీ క్లీన్ తర్వాత శానిటేషన్ కూడా సరిపోవు సార్.
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కావాల్సిందే. హైదరాబాద్ లో కట్టినటువంటి ఇంతకు ముందు గవర్నమెంట్ స్టార్ట్ చేసి వీళ్ళు కొన్ని ఇప్పుడు పూర్తి చేసినా కావచ్చు, లేకపోతే ఉన్న స్కైవేల్ కావచ్చు. ఆ స్కైవేల్ ఫండ్ అంతా ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ ఫండే కదా. అందులో ఉన్నంత అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఫండ్ ఉండొచ్చు కొద్దిగా, అత్యధికంగా ఫండ్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. ఈ రోజు మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మోర్ల గురించి మాట్లాడినా కూడా అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారే పదే చెప్తున్నారు కదా, నా డబ్బులు లేవు అని చెప్తున్నారు కానీ ఖజానా డబ్బులు లేవు. వాళ్ళు ఇంకా అభివృద్ధి ఏం చేస్తారు? వాళ్ళు జీతాలు ఇవ్వడానికి సరిపోతులేవు. తెచ్చిన అప్పులన్నీ కూడా వడ్డీలకి గత ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 సీట్లు వస్తే మున్సిపల్ ఎలక్షన్స్ లో డిసప్పాయింటింగ్ రిజల్ట్. జూబ్లీస్ బై ఎలక్షన్ డిపాజిట్ రాలే, ఎట్లా సాధ్యం? మీరు ఇక్కడ అధికారంలో భరత్ గారు, మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మన డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఏం కాదు. ఎందుకంటే మేము అంతకుముందు కరీంనగర్ కార్పొరేషన్ మాది కాదు, అంతకుముందు నారాయణపేట మున్సిపాలిటీ రిపీట్ చేసినాం. తర్వాత మాది రిపీట్ అయింది అక్కడ కూడా. ఆ తర్వాత మాది ఖానాపూర్ మున్సిపాలిటీ మాది కాదు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాది కాదు. మేము ఆదిలాబాద్ లో ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఫస్ట్ లార్జెస్ట్ పార్టీ మాది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆదిలాబాద్ లో, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కొంతమంది కౌన్సిలర్లు వేరే వాళ్ళు. 47 అసెంబ్లీ సీట్లలో పార్లమెంట్ లో మీకు మెజారిటీ వచ్చింది. నేనేమంటున్నా, 100 మున్సిపాలిటీల్లో మీకు వచ్చింది. మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంది, ఒక 7-8 కంటే ఎక్కువ లేవు, 7-8 కంటే ఎక్కువ లేవు. భరత్, నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద గవర్నమెంట్ స్థానిక సంస్థల మీద గవర్నమెంట్ ప్రభావం ఉంటది. కానీ అయినా కూడా మేము కరీంనగర్ లాంటి కార్పొరేషన్ గెలుచుకున్నాము, నారాయణపేట రిపీట్ చేసుకున్నాము, ఖానాపూర్ లో మేము గెలిచినాము, ఆదిలాబాద్ లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినాము, నిజామాబాద్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసినాము. మాకు ఇంత స్థానిక సంస్థల ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ ప్రభావం ఉన్నా కూడా మేము అంత గెలవగలిగినాం. మొదటి. రెండోది సార్, ఇప్పుడు భారతదేశంలో కాదు, మన తెలంగాణలో చూడండి. ఈ రోజు తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైవేలు ఎట్లుండే, నేషనల్ హైవే రోడ్ ఎట్లుండే, ఇతర చూడండి. ఈ రోజు కేవలం నేషనల్ హైవేస్ కోసమే 1,20,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం వెచ్చించి రోడ్లు కొన్ని కంప్లీట్ అయినా, ఇంకొన్ని కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సార్ వేరేది కాదు సార్, నారాయణ ఖేడ్కి 8 గంటల జర్నీ, కారులో 6 గంటల జర్నీ సార్. ఒకప్పుడు జస్ట్ మా దగ్గర వేసిన నేషనల్ హైవే వల్ల, సంగారెడ్డి నాందేడ్ హైవే వల్ల ఈ రోజు 2 గంటల్లో పోతున్నాం. మా దగ్గర 20,000 ఎకరం ఉన్నటువంటి భూమి మా దగ్గర 20 లక్షల ఎకరం. ఈ రోజు మా దగ్గర ఒక కారులో ఎవరైనా రావాలంటే భయపడే వాళ్ళు. అలాంటిది ఈ రోజు ప్రతి సండే హైదరాబాద్ నుంచి మా భూములు కొంటామని చెప్పి ఆడీలు బెంచ్లు వేసుకుని వస్తున్నారు. ఎందుకంటే 1.5 hour లో వస్తారు అక్కడికి. అట్లాంటి రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత మన మోడీ గారిది. మన విదేశాల్లో పోయిన వాళ్ళు కానీ, విదేశాల్లో ఉండే భారతీయులు కానీ అనుకునే వాళ్ళు ఇట్లాంటి రోడ్లు భారతదేశంలో ఎప్పుడైనా చూడగలుగుతామా అనుకునేవాళ్ళు. భారతదేశంలో కాదు. ఈరోజు మేము మా నారాయణఖేడ్లో, లేకపోతే ఇక్కడ మీరు ఖమ్మం ఏరియాలో, ఇంకా మా మహబూబ్ నగర్ ఏరియాలో చూడగలుగుతున్నాం. ఈరోజు అట్లాంటి అభివృద్ధిని చూసి జనము బీజేపీ వైపు వస్తుంది తప్ప కేవలం ఇంకోటి కాదు. పదే రాముడి గురించి మాట్లాడుతున్న చరణ్ కౌశిక్, రాముడి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేనేలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మీ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ నోట రాముడు పేరు రాలేదు, రాముడు దర్శనానికి పోలేదు. 500 సంవత్సరాల కళ సార్ భారత హిందువులది, ప్రపంచ హిందువులది. రాముడు పుట్టిన చోట గుడి కట్టాలని. ఆ గుడి కట్టిన తర్వాత మీరు ఎవరు కడితే, మేము బీజేపీ నేత గవర్నమెంట్ ఉన్నప్పుడు కడితే మీకే ప్రాబ్లం. మీరు రాముడి కోసం, మీకు రాముడి మీద భక్తి ఉంటే మీరు రావచ్చు కదా. ఎందుకు రాలే రాహుల్ గాంధీ గారు? మరి ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలే? వీళ్ళు ఈరోజు అక్కడ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ స్కామ్ ఎవరు చేసినా వాళ్ళు తీసుకుని వాళ్ళని లోపల వేసినారు. వాడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాడు పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు. ఎట్టి పరిస్థితిలో వదిలేటువంటి ప్రసక్తే ఉండదు. ఓకే వేళ హరీష్ రెడ్డి గారు, ఏంది భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉందా? మీరు లేదని అంటారు, బట్ మిమ్మల్ని కొట్టడం ఖాయం అంటారు. శరత్ గారి ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ అసలు పోటీ లేదు అంటారు. శరత్ గారి ఒపీనియన్ ప్రకారం అయితే సార్ ఒక్క విషయం అయితే కాంగ్రెస్ లో అయితే బీజేపీ అంతేనా సార్? నేను చెప్పేది ఒక మాట సార్. బీఆర్ఎస్ పునరుజ్జీవం అంటూ జరిగితే బీఆర్ఎస్ జైత్రయాత్ర స్టార్ట్ అయింది కరీంనగర్ లో. తర్వాత ఇంకా ఎక్కువ ప్రభావం చూపెట్టేది నిజామాబాద్ లో. ఈ 2 జిల్లాల్లో కనుక ఒకవేళ బీఆర్ఎస్ మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతరత్రంగా కనుక జరిగి ఉంటే బీఆర్ఎస్ పునరుజ్జీవం జరుగుతుంది అని మనం చెప్పేవాళ్ళం. కానీ వాళ్ళు మొన్న ప్రయత్నం చేసినారు తెలుసా, కరీంనగర్ లో, నిజామాబాద్ లో దే ట్రై టు మూవ్ ఎర్త్ అండ్ హెవెన్. కానీ అక్కడ లేదు. ఇప్పుడు మనం వాస్తవం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ విసిగి వేశారు. ఇప్పుడు దాదాపుగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ లో అన్నా చేరినారు, లేకపోతే బీజేపీలో అన్నా చేరినారు సార్. మేము మా లోకల్ గా తిరుగుతున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము. వాళ్ళకు ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే వీళ్ళు కొత్తదనాన్ని ఏం చూపెట్టలేకపోతున్నారు. అది కారణం, అంతే తప్ప వేరే ఇతరత్రం కాదు. హరీష్ రెడ్డి
టీఆర్ఎస్ కి ఒక్క ఓటు. ఎందుకంటే జగన్ కౌశిక్ చాలా చాలా ఆరోపణలు చేసి ప్రాంతీయ పార్టీలు మింగేస్తున్నారు అరే ఆగండి, ఇక అయిపోయింది టైము. ఆరోపణ చేశారు. ఈ టైం అరే, మీకు మళ్ళీ ఇస్తారా? అయిపోయింది మీ టైం, ఆపండి. మీకు సమాధానం చెప్తున్నా. దయచేసి మీరు మా టైం చెప్పండి చెప్పండి 10 సెకండ్స్ చెప్పండి 10 సెకండ్స్ చెప్పండి. జగన్ కౌశిక్ ఒక రోజు ఫుల్ టైం. అరే, నేను చాలా మాట్లాడతానా? అరే మీరు మాట్లాడదాం. భారతదేశంలో ప్రజలు కుటుంబ పాలన, కుటుంబ ప్రభావం ఉన్నటువంటి ఈ అన్ని ప్రాంతీయ పార్టీలు జనం విసుకుంటున్నారు, జనం చిత్తరించుకుంటున్నారు. అది వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది, జరగబోతుంది, ముందు కూడా అన్ని రాష్ట్రాలు జరుగుతుంది. ఏ పార్టీ నుంచి మేము ఎవరిని తీసుకోలేదు. వాళ్ళు 20 మంది ఎంపీలు పోయి వేరే పార్టీలో చేరినారు. మా పార్టీ రాలే వాళ్ళు. ఓకే 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 హరీష్ రెడ్డి గారు, మా పార్టీ రాలే వాళ్ళు. మాకేం సంబంధం అది? హరీష్ రెడ్డి గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. భరత్ గారు, ఇందాక శరత్ గారు చెప్పినట్టు ఐ టోటలీ డిఫర్ విత్ హిమ్. ఎందుకంటే బేసికల్ గా వారు ఏమన్నారు, కేవలం కార్పొరేషన్ ఎన్నికల్లో రిజల్ట్స్ ని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఇంకెదగలేదు అని చెప్పేసి బ్యాక్ సీట్ లో ఉందని చెప్పేసి కొంచెం సర్కాస్టిక్ గానే చెప్పారు. అయితే వాస్తవాలు చూస్తే ఏంటంటే 2018లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి వచ్చినాక వాళ్ళకి మిగిలింది 5 ముచ్చటగా. అయినప్పటికీ వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీలు 32 జిల్లా పరిషత్లకు 32 రోజు మేము కైవసం చేసుకున్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా అండి? మెనీ టైమ్స్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి రూలింగ్ పార్టీకి ఫేవరబుల్ ఉంటాయని చెప్పేసి శరత్ గారికి తెలుసు. అయినా కూడా ఏంటంటే బీజేపీ సైడ్ ఇవాళ వారు వకాల్తా తీసుకున్నారు. సారీ నో సార్, లెట్ మీ ఫినిష్. ఇంకోటి ఏంటంటే సంగపారి చెప్పినట్టు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ కేంద్ర అధ్యక్షులు ఎవరైతే వచ్చినారో ఈ రోజు నవీన్ గారు, డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఏ మాత్రము లేదు ఇక్కడ తెలంగాణలో. ఎందుకంటే మీరు చూసినట్టయితే డబుల్ ఇంజన్ సర్కార్ లో కట్టినటువంటి బ్రిడ్జులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి మేకమేడలా కూలిపోతున్నాయి. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ లో ఇలా మహారాష్ట్రలో అత్యధికమైనటువంటి రైతుల ఆత్మహత్యలు చవి చూస్తున్నాం మనం. అట్లా కాకుండా ఇలా తెలంగాణకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా వారు నెరవేర్చిందా? ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలు ఏవైనా? ఐటీఐఆర్ అని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మనం పెట్టినాం. ఆ రోజు ఐటీఐఆర్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ రోజు దాదాపు ఇంకొక అదనంగా 4-5 లక్షల ఐటీ ఎంప్లాయీస్ క్రియేట్ అయ్యేవారు. ఓకే, ఏడమైంది అది? ఒక్క ట్రిపుల్ ఇచ్చిరా? సరే, ఇవన్నీ కాదంటే నేను పబ్లిక్ రెడీ ఉన్నారో లేదో చెప్తున్నా. ఇక మీ కార్యక్రమాలు వాటికంటే కూడా పబ్లిక్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ రెండింటి మధ్యనైనా బీజేపీ వస్తా లేదా బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అవుతుంది 6 నెలల ముందు ఎలక్షన్ ముందు? బీజేపీ అలయన్స్ కాదు అని చెప్పేసి ఇప్పటికి 100 సార్లు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చెప్పిండ్రు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు, ప్రతి ఒక్క స్టేజ్ మీద కూడా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని అడిగి దాన్ని మిస్లీడ్ చేయకండి పబ్లిక్ ని. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఇవన్నీ పాయింట్స్ ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ డిసీవ్ చేసింది తెలంగాణ పబ్లిక్ ని, మోసం చేసింది. ఇస్తానటువంటి ఒక హామీలు ఇవ్వకుండా ఇలా చెప్తా ఉంటారు, భలే ముచ్చటగా వేస్తుంది. ఇలా నేషనల్ హైవేస్ కట్టినాము, అది కట్టినామని చెప్పేసి ఇలా ఒక కేవలం తెలంగాణ రాష్ట్రానికి కట్టిరా? ఇలా ఒక్క ఎయిర్పోర్ట్ ఇవ్వలేదు దాకా ఎందుకు ఇవ్వలేదండి నాకు అర్థం కాదు. ఒక్క ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్ ఏమన్నా అంటే పేపర్ స్టేట్మెంట్లు వస్తూనే ఉంటాయి, వరంగల్ పేపర్ స్టేట్మెంట్లు వస్తూనే ఉంటాయి. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ సమర్పించింది ఆల్రెడీ. అదొకటి. ఇలా నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని మనకు వస్తే గుజరాత్ కి వెనకపోయినారు. సెమీ కండక్టర్ కంపెనీస్ కేయిన్స్ కార్పొరేషన్ లాంటి గుజరాత్ కి వెనకపోయినారు. మైక్రాన్ అనే కంపెనీ కూడా హైదరాబాద్ కి చెప్తే అది గుజరాత్ పోయింది. అంటే గుజరాత్ ఒక్కటే ఇలా దేశంలో ఉండాలా, బాగుపడాలా రాష్ట్రాలు, మిగతా ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ స్పిరిట్ అనేది ఇలా ఈ దేశంలో కొనసాగుతుంది ఎక్కడైనా? ఇలా చాలా అన్యాయాలు చేసింది, చాలా దారుణాలు చేసింది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలకు బీజేపీ అవసరం ఎట్టి పరిస్థితులు లేదు ఇక్కడ. ఓకే, బరాబర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న మనం అయితే లేకపోతే కాంగ్రెస్ కంటిన్యూ అవుతా, లేకుంటే కాంగ్రెస్ కంటిన్యూ అవుతా, అంతేనా? లేదు, నేను అది కూడా చెప్తున్నా. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ స్టేట్ ఇది, బీజేపీని అడుగు పెట్టని. పబ్లిక్ పల్స్ అనే ఒకటి నిన్న సర్వే మీరు చూసే ఉంటారు. 119,000 శాంపిల్స్ తీసుకుని 119 నియోజకవర్గాల్లో 1000 ఒక్కొక్క నియోజకవర్గానికి శాంపిల్. వాళ్ళు చేసిన దాంట్లో 41.07% బీఆర్ఎస్ కి, 36.5% కాంగ్రెస్ కి, 22%తోని బీజేపీ థర్డ్ పొజిషన్ లో ఉంది. మరి బీజేపీ మంచిదే 22 అంటే మరి 14 ఉండే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో 14 అంటే 8% పెరిగింది కదా. 40కి ఎక్కడ, ఇంకా వాళ్ళ బెటాలియన్ దిగలే. ఇంకా అమిత్ షా కూర్చోలే, అమిత్ షా మోడీ కూర్చుంటే మరి ఏదన్నా వాళ్ళు చేయగలుగుతారు. ఇక కొనడము డబ్బులతోని మార్పిడి చేసుకోవడం డబ్బులు అంటే మీరు ఖర్చు పెట్టినంత బీజేపీ పెట్టదులేండి. ఏ రాష్ట్రాల్లో ఎందుకు పెట్టదండి? బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టేంత బీజేపీ ఎలక్షన్ లో ఖర్చు. మమతా బెనర్జీ గారు అరే వెస్ట్ బెంగాల్ ఎంత అండి? అసెంబ్లీకి ₹1 కోటి కూడా ఖర్చు పెట్టారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ₹1 కోటి, ₹2 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అక్కడ ఓటర్ కు డబ్బులు ఇచ్చేంత పరిస్థితి లేదు.
బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసినాక 40 మంది ఎంపీలు 20 మంది ఎంపీల్ని చీల్చింది ఎవరికి వెళ్ళా? సంగప్ప గారు చెప్పండి. దారుణమైన విషయం ఏంటంటే పని చేసేటువంటి మహిళ ఆమె గెలిచింది, ఆమె ఏడు డబ్బు పెడతానా దారుణమైన విషయం ఏంటంటే బీజేపీ యువతి ఆమె డబ్బులు భారీ మెజార్టీతో గెలిచిన అక్కడ వాళ్ళు. సంగప్ప ఒక్క నిమిషం. ఎప్పుడైతే ఇక్కడ టీఎంసీ ఓడిపోయి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందో 40 మంది ఎంపీలు ఉన్న దాంట్లో 20 మందిని తీసుకోవడం కుదరక వాళ్ళు ఏం చేశారు, త్రిపురలో ఉన్నటువంటి ఒక చిన్న అసలు పనికిరాని ఒక పార్టీని తీసుకొచ్చి దాంట్లో జాయిన్ అయ్యి మర్జ్ చేసి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తా అంటారు. వాళ్ళు ఏబోయే రేపు 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ బిల్స్ అన్నిటికీ దానికోసం అని చెప్పేసి దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా చీల్చడానికి సిద్ధమైనరు. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనియడం మొదలుపెట్టిందే బీజేపీ లా కనబడతా ఉంది. 4 సంఘటనలు కంటిన్యూ చేస్తుంది మాత్రం బీజేపీ. గతంలో జరిగినాయి, నేను అన్నట్టు జరగలేదు, గతంలో జరిగినాయి. బీజేపీ అత్యంత దారుణమైన తీసుకొచ్చి మంత్రిని చేసింది కదా. కనీసం వాళ్ళ ఏ పార్టీ ఉన్నడినా మన పార్టీ కూడా కాదని కూడా కాదు, ఆ వేరే పార్టీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి మంత్రినే చేస్తారు డైరెక్ట్ గా. మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడుతారు. ఎంతమంది మాట్లాడతారు. అయినా మేమేం చేసినాం? చరణ్ కౌశిక్ గారు టీఎంసీలో కూడా యువరాజు ఉన్నాడు. ఆ యువరాజు చరణ్ కౌశిక్ గారు ఇస్తాను వెయిట్ చేయండి. మేము మాట్లాడు కాదు, వాళ్ళు బయటకు వచ్చారు, మాకు సంబంధమే ఉంది. అక్కడ ఉన్న యువరాజును తట్టుకోలేక 20 మంది ఎంపీలు బయటకు వచ్చారు, మొత్తం ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. దానికి చరణ్ కౌశిక్ గారు, నరేంద్ర మోడీ గారు సువేంద్ర అధికారి గారి కరప్షన్ ని మీడియాలో మన బహిరంగ సభల్లో అందరి ముందట బయట పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు చెప్పండి. మంతా బిశ్వ శర్మ సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మునిగిపోతున్న నావా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేయలేదు, సచ్చేయలేదు. మీరు చూస్తారు పరిస్థితి. ఎందుకంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నారు? ప్లీజ్, ఎన్ని రాష్ట్రాలు కాదు నేను చెప్తా. 14లో సార్ 2014లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు మొత్తం భారతదేశంలో 55,40,00,000 ఓట్లు పోలైతే వాళ్ళకి దాదాపు బీజేపీ 282 సీట్లు వచ్చినాయి. ఆనాడు కాంగ్రెస్ కు వచ్చింది 44. 2019కి వస్తాక 61,40,00,000 ఓట్లు పోలైతే బీజేపీ 303 సీట్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 52. 2024కి వస్తాక 64,60,000 ఓట్లలో బీజేపీకి వచ్చింది 240, కాంగ్రెస్ కు వచ్చింది 99 సీట్లు. మాకు ఓటు బ్యాంక్ సమస్య సార్. ఇక్కడ చాలా స్పష్టంగా మాకు 5 కోట్ల ఓట్లు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకుంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 3వసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ 3వసారి వచ్చింది కదా, 4వసారి 80% రాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. అయోధ్య రాముడు గుర్తుపెట్టుకోవాలి. సార్ ఆగాలి, మీరు మాట్లాడుతున్నారు సార్, ఆగాలి. ఏంటి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మీరు గుడి ఓపెనింగ్ చేసి గుడి నిర్మాణం పూర్తి కాకుండా ఓపెన్ చేసిన మీరు రాజకీయం కోసం వాడుకుంటే భారతీయ జనతా పార్టీ 66 సీట్ల నుంచి 33 సీట్లు తగ్గినాయి సార్. ఉత్తరప్రదేశ్ లో పంజాబ్ లో ఓడిపోయింది సార్. ధర్మం నీతి రాజకీయం చేసేది మీరు, మేము కాదు. నార్త్ స్టేట్ పై బీపీ తినమని చెప్తారు, మిగతా రాష్ట్రాలపై బీపీని వ్యతిరేకిస్తారు. మీరు మహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుంటారు. మీరు భారతీయ జనతా పార్టీ మహబూబా ముస్లింలకు సంబంధించి మీరు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ సంబంధించి మహబూబా ముఫ్తీ గారితో పొత్తు పెట్టుకుంటే లాస్ట్ 3 సీట్ల పరిమితమైన పరిస్థితులు మనం చూసినా సార్. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ ఈ దేశంలో మనుగడ కొనసాగిస్తలేదు. అది బీఎస్పీ అయినా, మహబూబా ముఫ్తీ అయినా, అకాలీదళ్ అయినా, జననాయక జనతా పార్టీ అయినా, అదేవిధంగా బీజు జనతాదళ్ అయినా, దేశంలో ఏ పార్టీ అయినా తీసుకోండి, ఖచ్చితంగా మాకు 5 కోట్ల ఓట్లు పెరిగితే ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు 99 సీట్ల నుంచి 50 సీట్లు, ఇంకొక 50 సీట్లుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినా 150 సీట్లు దాటినా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 4వసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. మన 33 పార్టీతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం సార్, తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి సార్, తెలంగాణ రాష్ట్రంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. 23 ఎలక్షన్ లో మాకు ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ 37% ఓట్లు వచ్చినాయి. 24లో ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ 37 కాస్త భారతీయ జనతా వచ్చే ఎన్నికల్లో ఎవరు మీకు ప్రత్యర్థి సార్? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముక్కోరం పోటీ జరగబోతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందులో గెలవబోతా ఉంది. కేసీఆర్ గారు 2014లో 63తో గెలిచాడు. 2018కి వస్తాకే 8 స్థానాల్లో గెలిచాడు. మీరు చూస్తారు కేసీఆర్ గారి రికార్డును
88 నుంచి 89, 90 సీట్ల మధ్య కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదే 119 ఉంటే మీరు చూడండి 2014 పరిస్థితి వేరు, 18 పరిస్థితి వేరు, 23 పరిస్థితి వేరు, తర్వాత వచ్చే 29 పరిస్థితి వేరు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెడతా ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు మింగుడే కాదు, ఈ దేశంలో పౌరు కోసం రాముణ్ణి, పాకిస్తాన్ ని, ముస్లింని, ఇదాబుని, అదే కాకుండా రోహింగ్యాలు వాడుకొని ఈ దేశంలో ఎలాంటి డెవలప్మెంట్ నోసుకోగా ఎంతమంది రోహింగ్యాలు చెప్పండి చెప్పలేని పరిస్థితి. బండి పోతే పండిస్తాం, ఇల్లు పోతే ఇల్లు సార్. రోహింగ్యాలు ఏరైపోగా డబుల్ బెడ్రూమ్ ఢిల్లీలో ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. డబుల్ బెడ్రూమ్ ఢిల్లీలో ఒక మందిరాన్ని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కోసం పార్కింగ్ వాడుకుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో హిందువుల టెంపుల్ అసలు రెనోవేషన్ జరుగుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజాని చెత్త ఖర్చు పెడతారని చెప్పి రామచంద్రరావు గారు హిందువుల సెంటిమెంట్ మీద రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర గుళ్ళ మీద జీఎస్టీ విధించిన చరిత్ర కేంద్ర ప్రభుత్వాన్ని, అదే భారతీయ జనతా పార్టీది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 టెంపుల్ జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చూస్తారు మీరు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య ఓటు చీలినప్పుడు అత్యధికంగా అది కాంగ్రెస్ పార్టీ లాభం జరగబోతుంది. ముక్కోన పోటీలో కాంగ్రెస్ పార్టీ ఈజీగా సునాయాసంగా 90 దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చూస్తారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏంటంటే తెలంగాణ సాగే సార్ మీరు అయిపోయింది. మీరు మాట్లాడే ముందు మాట్లాడుతున్నాను సార్. నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు గెలిచారు. నరేంద్ర మోడీ వర్సెస్ సిద్ధరామయ్య అంటే నరేంద్ర మోడీ ఓడిపోయాడు. నరేంద్ర మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే నరేంద్ర మోడీ ఓడిపోయాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక్కొక్క రాష్ట్రంలో పెద్ద నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు. నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే మాత్రం ఓడిపోతున్నాడు. నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే ఓడిపోతున్నాడు ఒప్పుకున్నారు మీరు, అంతే కదా? అది కాదు భారతీయ జనతా పార్టీ సార్. ఇప్పటి వరకు వాళ్ళు ప్రయోగించిన అస్త్రాలన్నీ క్లోజ్ అయిపోయినాయి సార్. రాముడు అయిపోయాడు, జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, 370 అయిపోయింది. ఇంకోటి సార్ ఇలా చెప్తా ఉన్నాడు సార్. అయోధ్య తీర్పు ఎవరి వల్ల వచ్చింది సార్? పివి నరసింహరావు తెచ్చిన ఆర్డినెన్స్ మూలంగా. ఆనాడు రాజీవ్ గాంధీ గేట్ ఓపెన్ చేస్తే పివి నరసింహరావు ఆడుకుంటే మరి అయోధ్య గేట్లు తీసిన వాళ్ళు ఎందుకు దర్శనం చేసుకోలేదంట? ఒక్కసారి కూడా దర్శనం చేసుకోవాలి. రాజీవ్ గాంధీ పూజలు చేసుకోమని చెప్పాడు. రాహుల్ గాంధీ ఎందుకు దర్శనం చేసుకోలేదు ఒక్కసారి కూడా? సార్ గుడి పూర్తి కాకముందు ఎట్లా ప్రవేశించారు? గుడి పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు. ఎట్లా చేస్తారు సార్? ధర్మాలకు మీద వ్యతిరేకం. గుడి పూర్తి అయింది, ఎందుకు కాలేదు? ఇంతమంది దర్శనం చేసుకుంటారు, దర్శనం చేసుకునే వాళ్ళంతా కదా సార్. దయచేసి ఇప్పుడు పీఠాధిపతులు వ్యతిరేకించినటువంటి అదే ఆచారాలకు సంబంధించి అదే గుడి పూర్తి కాకముందు గుడి ప్రారంభం చేయొద్దు. మీరు రాజకీయం కోసం వాడుతుంది మీరే కదా సార్. హజాబాద్ ఎందుకు ఓడిపోయింది సార్? రామ మందిర్ అయితే ప్లేస్ లో 33 స్థానాలు ఎందుకు జరిగాయి సార్ ఉత్తరప్రదేశ్ లో? మరి దేశంలో అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉంది యూపీలో. అయిపోయింది భారతీయ జనతా పార్టీ. డబుల్ ఇంజన్ కాదు, మళ్ళీ ఎలక్షన్ డబుల్ ఇంజన్ సర్కార్. చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడారు 5-6 నిమిషాలు, ఒక్క నిమిషం ఇద్దాం అవకాశం. ఈసారి డిస్టర్బ్ ఎవరు చేయలేదు. ఎస్ సంగప్ప గారు. ఎస్ ఒకటి భరత్, 100% తెలంగాణలో మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. మేము పూర్తి అధికారంలో వస్తాం. దీనికి ఇప్పటి వరకు మీరు 22 రాష్ట్రాలు చూసిరు. 22 రాష్ట్రాల్లో కూడా మేము ఏ విధంగా అభివృద్ధిని నమ్ముకొని మాత్రమే వచ్చినాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూడండి. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఈ రాష్ట్రంలో కూడా ఏ స్థాయిలో అభివృద్ధి కంటే నా ఉద్దేశంలో ప్రతి రాష్ట్రంలో మోడీ ప్రతి రాష్ట్రంలో మోడీ అంతే. సార్ మోడీ గారు వచ్చిన తర్వాతనే భారతదేశంలో అభివృద్ధి ఏం జరిగిందో చెప్తాం. మిగతా ఇప్పుడు స్టేట్ లీడర్స్ తో సంబంధం లేదు. ఒడిశా అయినా మోడే, ఎక్కడ పోయినా మోడీ. 100% సార్ మా జాతీయ పార్టీ సిద్ధాంతం గల పార్టీ. మేము ఏ సిద్ధాంతానికి ఆఫ్టర్ మోడీ ఏంది 2029 రిటైర్మెంట్ అవుతుంది. చరణ్ కౌశిక్ అప్పుడు మతం గురించి మాట్లాడుతున్నాం, దేవుడి గురించి మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడు కూడా మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ. సార్ భారతదేశంలో ముస్లిం పరిసరాలు లాభోడు ఎట్లా వచ్చింది? ఎవరు తెచ్చిరు? వక్ఫ్ బోర్డు ఎడికి దాన్ని సవరణ చేసి మొత్తం ఎవరి భూమిని లాక్కునే హక్కులు ఎవడిచ్చిండు? ట్రిపుల్ తలాక్ ని దాని భారతదేశంలో వాళ్ళ చట్టంలో తీసుకొచ్చి ఎవరు చేసిరు? మొత్తం ముస్లింల పేరు చెప్పి ముస్లింల మచ్చిక చేసుకోవడం కోసం మెజార్టీగా ఉన్న హిందువులని దారుణంగా మోసం చేసింది, వంచింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ జరగానే గగ్గోలు పెట్టేటువంటి రాహుల్ గాంధీ పోయినసారి 2024 అంతకుముందు 21 ఎలక్షన్ లో ఒకటే రోజు 9 కుటుంబాలు 9 ఇండ్లని కాలబెట్టి 9 కుటుంబాలని వెస్ట్ బెంగాల్ కాలబెడితే ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ? అందుకే ఈ రోజు అక్కడ వారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను చెప్పారు. కేవలం అదే ఒక్క దగ్గర ముస్లింకి ఏమైనా జరిగిందంటే వీళ్ళ గగ్గోలు పెడతారు వీళ్ళంతా. అంటే 80% ఉన్న హిందువులు మనుషులు కాదా? వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళు ఓటర్లు కాదా?
కేవలం ముస్లింల కోసం ఈ రోజు అయోధ్య ఇష్యూ దెబ్బ అవుతుంది మీకు అంటారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి అయోధ్య ఇష్యూ దెబ్బ అవుతుంది అంటారు. మెజారిటీ ప్రజల హక్కుల్ని కాపాడతామని బరోబర్ చెప్తాం. హిందువులకు హక్కులు కూడా కాపాడతామని చెప్తాం. వాళ్ళ సెకండ్ ఒపీనియన్ లేదు. నేను శరత్ అన్నతో కూడా ఈ విషయంలో డిఫర్ అవుతున్నా. ఇక్కడ ముస్లిం ఏది మన కమ్యూనిస్టులు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఏడున్నారు నా కమ్యూనిస్టులు? ఎక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఉంది? కమ్యూనిస్టులు లేరు, అవన్నీ పోయినా వెనకడికి. మీరు అన్నట్టు ఆ చైనా పార్టీ ఎప్పుడో భారత ప్రజలకు అర్థమైపోయింది. చైనా పార్టీని చైనాకు పంపించేసిరు. ఇప్పుడు లేదు కమ్యూనిస్టుల ప్రభావం. మీరు సరే మీ ఒపీనియన్ ఉండొచ్చు, నేనైతే మిమ్మల్ని వివాదిస్తున్నా ఆ విషయంలో. కానీ నెక్స్ట్ మేము చెప్తున్నాం, అభివృద్ధి మాత్రమే నమ్ముకుంటాము. తెలంగాణలో కూడా ప్రజలకు మేము ఏమి ఇచ్చినేస్తాం సార్? తెలంగాణలో కూడా ప్రతి ఇంటికి బాత్రూమ్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ప్రతి పల్లెలో సీసీ రోడ్ వేయించింది నరేంద్ర మోడీ గారు. ప్రతి పల్లెలో లైట్లు పెట్టింది నరేంద్ర మోడీ గారు. ప్రతి పల్లెకి తాగునీటికి జల్ జీవన్ మిషన్ కి డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వేరే పేరు పెట్టుకొని ఇంకో ఎక్కువ అప్పులు తెచ్చుకొని వాళ్ళు మింగినారు మిషన్ భగీరథ కింద తప్ప ప్రతి ఊరికి, ప్రతి పల్లెకి, ప్రతి సిటీకి డబ్బులు ఖర్చు పెట్టింది మేము సార్. వీళ్ళు చెప్పడానికి ఏం చెప్పుకుంటారు? ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎకనామికల్ సర్వే ఏజెన్సీ సర్వే చేస్తే భారతదేశంలో 25 crores పబ్లిక్ పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతికి వచ్చారని చెప్పారు సార్. ఈ రోజు భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ రోజు మరి జర్మనీ లాంటి దేశాన్ని కూడా వెనకేసి ముందుకు వచ్చినాం. ఇంతకంటే ఇంకా అభివృద్ధి ఏం కావాలి సార్? భారత ప్రజలు కూడా దీన్ని నమ్ముతున్నారు. భారత ప్రజలు కూడా కళ్ళారా చూస్తున్నారు అభివృద్ధి అంటే ఏంటి సార్. ఈ రోజు హైదరాబాద్ లో మీరు రైల్వే స్టేషన్ చూడండి, మొత్తం 44 రైల్వే స్టేషన్ ఈ రోజు మోడర్నైజేషన్ తెలంగాణలో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి, ఈ రోజు ఇది మన చెల్లపల్లి టెర్మినల్ చూడండి ఒకసారి. మీరు ఎక్కడ పోయినా కూడా అభివృద్ధి అనేది ఎట్లుంటది అనేది మోడీ గారు చూపించారు. శరత్ గారు బరాబర్ ఒక్కొక్క పాయింట్ ఎస్ఐఆర్ లో మేము బరోబర్ భారతీయులు కానోళ్ళు, రోహింగ్యాలు కావచ్చు, వేరే దేశాలు కావచ్చు, వాళ్ళందరి ఓట్లు బరోబర్ తీసేస్తాం. భారతీయులు మాత్రమే ఓటు వేయాలని చెప్తున్నాం. ఇప్పుడు జరుగుతుంది చెప్తున్నాం. బంగ్లాదేశ్ నుంచి తట్టాబుట్టా సర్దుకొని పారిపోతుంటే అక్కడ ఉన్నప్పుడు కొంతమంది కర్ణాటక వైపు, తెలంగాణ వైపు పంపిస్తున్నారు. అవి కూడా బయటకు వస్తాయి. ఆ రోజు ఇప్పుడు ఈ చరణ్ కౌశిక్ చెప్తున్నాడు అంత హ్యాపీగా నెక్స్ట్ ఎందుకు వస్తామంటే అక్కడ రోహింగ్యా హైదరాబాద్ కి వస్తారు కాబట్టి గెలుస్తాం అనుకుంటూ అవేం చెల్లయి బరోబర్ వాళ్ళందరినీ ఇస్తాం. మీరు ముస్లిం ఓట్ల కోసం, ముస్లింల కోసం ఎంత ఉన్నారో అంతకంటే ఎక్కువ హిందువులు కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఇన్ని రోజుల నుంచి ఎంత దారుణంగా హిందువులు మీరు వంచారో ప్రజలకు అర్థమైపోయింది. మీరు రాముడి గురించి మాట్లాడే హక్కే లేదు, మీకు అర్హత లేదు. రాజీవ్ గాంధీ గురించి చెప్పినా కానీ రాహుల్ గాంధీని ఒకసారి మొక్కమని అప్పటిదాకా కొద్దిగా పబ్లిక్ నమ్ముతారేమో. శరత్ గారు సార్ ఒక విషయం భారతదేశంలో కూడా ఒక ప్రజలలో ఒక కొత్త మార్పు ఏంటంటే ఈ కుటుంబ పార్టీలను బొందబెడుతున్నారు సార్. ఎక్కడి నుంచి మీరు చూడండి, మొత్తం ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో ఫ్యామిలీ పార్టీస్ నే నాశనం పట్టించినారు. ఎక్కడ కూడా ఫ్యామిలీ రూల్ తోని వాళ్ళు అధికారం చెలాయించిన సందర్భం లేదు. తర్వాత రెండోది మూసి 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 అని బాగా అని రేవంత్ రెడ్డి లాస్ట్ కాంగ్రెస్ పార్టీని మూసీలో బొంద ఉంచుతాడు సార్. ఇది మీరు రాసి పెట్టుకోండి కాబట్టి స్టాంప్ కాగితం రాసిస్తా మీకు. మూడోది కాంగ్రెస్ పార్టీ అనేది యాంటీ హిందూ రిలీజన్ సార్. దే ఆర్ యాంటీ హిందూ, పచ్చి హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని పదే చెప్తున్నారు వాళ్ళు. పోనీ ఏదో సింపతి చూపెడితే ఓకే గానీ మేమే ముస్లింలకు మేముంటేనే బతుకు అనేది ఇది. తర్వాత రాహుల్ గాంధీకి అయోధ్య గురించి మాట్లాడే అధికారం లేదు. ఈవెన్ అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడే అధికారం లేదు. దే హావ్ నాట్ విజిటెడ్ ది టెంపుల్ ఎట్ ఆల్. తర్వాత ఒక్కసారన్నా ఎక్కడన్నా ఒక సందర్భంలో కూడా హిందువుల గురించి ఒక్క మాటనన్నా మాట్లాడే సందర్భం లేదు. తర్వాత కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కాంగ్రెస్ ను వదిలేట్టుకుంటున్నాడు. నవ్వు లేటెస్ట్ గా ఇప్పుడు శశి థరూర్ ఇస్ ఆల్సో థింకింగ్ టు గివ్ అప్. ఎందుకంటే ఆయన మొన్న బాల్కనైజ్ చేసినారు మా కేరళ ఎలక్షన్స్ లో లోపల. తర్వాత అప్పుడప్పుడు ప్రధానమంత్రి సంబంధించిన వెస్ట్ ఏషియన్ పాలసీ గానీ, తర్వాత ఫారిన్ పాలసీ విషయంలో గానీ ఆయన మాట్లాడినందుకు ఆయన ఒక రకంగా ఏడిపిస్తా ఉన్నారు. అయితే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు రాసి పెట్టుకోండి సార్, కాంగ్రెస్ విల్ బి ఇన్ ది 3rd place. లేకపోతే మీకు ఏం చెప్తారు సార్, నేను రాజకీయాల గురించి విశ్లేషణ చేయడం మానేస్తాను. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 3rd పొజిషన్ లో ఉంటుంది. ఛాలెంజ్ ఇది. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు సరే వాళ్ళిద్దరిలో ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళ సంస్థాగతంగా ఎదిగితే, వాళ్ళు మారితే, వాళ్ళు కుటుంబ పాలన నుంచి బయటికి వస్తే, ఆ గ్రహణం నుంచి బయటకు వస్తే వాళ్ళు ఏమైనా ఇంప్రూవ్ అవుతారు. లేదు వాళ్ళు గదే కుటుంబ పాలన అంటే దేశంలో ఎట్లయితే కుటుంబ పాలనను దేశ ప్రజలు ఎట్లయితే వ్యతిరేకిస్తున్నారో వీళ్ళ పరిస్థితి కూడా గదే తయారవుతుంది. వీళ్ళ కుటుంబ కాంగ్రెస్ సరే దేశంలో కుటుంబ పాలన, రాష్ట్రాల్లో కుటుంబ పాలన ఏం కాదు కదా కాంగ్రెస్.
రాష్ట్రాల్లో కుటుంబ పాలన కాదు కదా. అందరూ సార్ భార్యాభర్తలు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు. కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన సార్. అట్లా ఉంది అని అంటే కాంగ్రెస్కు ఇప్పుడు పర్యాయపదమే రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఒక్క రేవంత్ రెడ్డి కాదు కదా, ఒక్క రేవంత్ రెడ్డి కాదు కదా, పద్మావతి రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి అది ఉన్నారు. ఎమ్మెల్యేలు కామన్ లేండి. ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని పార్టీలో ఉన్నారు, అట్లా బీజేపీలో కూడా ఉన్నారు, లేని వాళ్ళు ఏం లేరు. తక్కువ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు. బీజేపీలో వచ్చేవాళ్ళు తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో ఉంటాయి కానీ రాష్ట్ర స్థాయిలో జగన్కే సీఎం ఇవ్వలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి అంటే కొడుకు సీఎం ఇవ్వలేదు. అట్లా రాష్ట్ర స్థాయిలో ఉండదు, జాతీయ స్థాయిలో మీరు అన్నట్టు వారసత్వ పాలన ఉంటది. బీఆర్ఎస్ లో మరి వారసత్వ పాలన ఎట్లా పోతుంది? పోదు కదా. కేసీఆర్ నెక్స్ట్ సీఎం. అందుకే కేసీఆర్ నెక్స్ట్ సీఎం అని మీరు చెప్పకండి సార్. ఇంకా నందోరాజు నేను బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వేరే వాళ్ళని సీఎం డిక్లేర్ చేస్తాను కాదు కదా సార్. ఒక విషయం చెప్పన్నా, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవుతాడు, లేకపోతే కేటీఆర్ అవుతాడు. ఇంకా మళ్ళీ అది కేటీఆర్ ఆర్భాటం చూస్తే కేసీఆర్ కి అవకాశం వస్తది అని ఏవాడు అనుకోవట్లేదు. కేటీఆర్ చేస్తున్న ఆర్భాటం అంతా నేనే ముఖ్యమంత్రి అని మంత్రివర్గ సహచరులను కూడా ఎన్నుకున్నాడు ఆయన ఆల్రెడీ. కాబట్టి వాళ్ళంతా లేదు ఆయన కేసీఆర్ సీఎం అని చెప్తున్నాడు బహిరంగ సభల్లో. చెప్పక తప్పదు. పదుల సంఖ్యలో ఇప్పటికీ కేసీఆర్ గారు నేను ఒకటి చెప్పంటారా, నేను చూసిన వాళ్ళలో పదవీకాంక్ష లేని సన్ స్ట్రోక్ లేని వ్యక్తుల్లో కేటీఆర్ ఒకళ్ళు. చాలా మంది నేను దగ్గర అబ్జర్వ్ చేశా. ఇప్పుడు తండ్రి పదవి తీసుకోవాలని చాలా మందికి ఉంటాయి కానీ కేటీఆర్ మాత్రం ఎక్సెప్షన్. ఏ మాటకు ఆ మాట అనాలి. నేను 10 ఏళ్లలో కేసీఆర్ కూడా సిద్ధమైనాడు కరోనా సమయంలో, కానీ కేటీఆర్ మాత్రం నెవర్ ఆయనకు తండ్రి మీద చాలా అపారమైన గౌరవం. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేస్తుండగా కూడా కాల్ వస్తే ఆయన మాట్లాడిన విధానం చూస్తే తండ్రి మీద మాత్రం మిగతా పొలిటీషియన్స్ అని చాలా మందిని చూశాను, ఎప్పుడు తండ్రి పదవి లాక్కుందామని ఉంది కానీ కేటీఆర్ మాత్రం పర్సనల్లీ ఐ నో ఇట్స్ ఎక్సెప్షన్. తండ్రికి తండ్రి అంటే అపారమైన గౌరవం. నేను దాన్ని లైక్ చేస్తాను. మిగతా వాళ్ళకి సన్ స్ట్రోక్ వాళ్ళు తగులుతాయి కానీ బట్ కేసీఆర్ అంటే మాత్రం అపారమైన గౌరవం, భయం, భక్తి కేటీఆర్. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఒక విషయం సార్ కేటీఆర్ కేసీఆర్ పదవి గుంజుకుంటాడని నేను అనలేదు. అది కాదు పరిస్థితి, అది కాదు నేను చెప్పిన మాట, అది కాదు. రెండవది సార్, తండ్రి మీద కొడుకుకు గౌరవం ఉంది అని అంటే సార్, మన దేశంలో మన సంస్కృతిలో తండ్రి కోసం అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్స్ అట్లా ఉండట్లేదు. పొలిటీషియన్స్ చలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది, అప్పుడు రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఎంపీగా ఉండగా రిజైన్ చేయించే ప్రయత్నం లోకేష్ చంద్రబాబు నాయుడు పదవి గుంజుకునే స్థితిలో ఉన్నాడా? లోకేష్ చంద్రబాబు నేను అనలేదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టవరింగ్ పర్సనాలిటీస్. కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు అయినా దే ఆర్ టవరింగ్ పర్సనాలిటీస్. వాళ్ళ పిల్లలు వాళ్ళను డామినేట్ చేసే స్థితిలో లేరు. ఆ విషయం వాస్తవం. అఖిలేష్ యాదవ్ గుంజుకున్నాడు ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి. అఖిలేష్ యాదవ్ బాబాయిని తండ్రిని పక్కన పెట్టలేదా? అట్లా ఎంతమంది లేరు. బాబాయిని పెట్టింది, తండ్రిని కాదు. తండ్రి కూడా పెట్టాడు, తండ్రి కూడా వేరే పార్టీ పోయినాడు కదా. కుమారస్వామి కాలే, దేవగౌడను కాదని వేరే పార్టీ కుమారస్వామి బీజేపీ సపోర్ట్ తీసుకొని ముఖ్యమంత్రి కాలేదా? అయినాడు కదా. సో అవన్నీ ఇన్సిడెంట్స్ మన ముందున్నాయి. ఎస్ హరీష్ రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఎండోమెంట్ కాదు, కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఆర్ టవరింగ్ పర్సనాలిటీస్. చెప్పేది అన్ని కూడా వాస్తవాలకు దూరము. బరాబర్ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. దీనిలో సన్ స్ట్రోక్ లేదని మీరే చెప్పారు కదా. సన్ స్ట్రోక్లు డాటర్ స్ట్రోక్లు ఏం లేవు మా పార్టీకి. బరాబర్ కేటీఆర్ గారు కూడా డాటర్ స్ట్రోక్ ఉంది, సన్ స్ట్రోక్లు ఈ స్ట్రోక్లు ఇటీవల చూసిన ఒక పార్టీలో సన్ స్ట్రోక్ కలిగింది. మరి మాకు అటువంటి సన్ స్ట్రోక్ డాటర్ స్ట్రోక్ ఉంది, డాటర్ స్ట్రోక్ ఉంది బీఆర్ఎస్ పెట్టారు కదా ఆల్రెడీ. డాటర్ స్ట్రోక్ అంటే కవిత ఆల్రెడీ పార్టీ పెట్టారు కదా. మరి అయిపోయి మాకు లేదు, అది కూడా లేదు, ఇది కూడా లేదంటే అరే ఆల్రెడీ పార్టీ పెట్టారు. కేటీఆర్ గారు కూడా పదే చెప్తూ వస్తున్నారు, రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, కేసీఆర్ గారు ముచ్చట 3వ ముఖ్యమంత్రి అవుతారని పదే చెప్తున్నారు. మళ్ళీ దీంట్లో ఇంకా డౌట్స్ ఎందుకండి? ఓకే ఎస్ సంగప్ప గారు క్లోజ్ చేద్దాం. భరత్, ఈ రోజు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం యొక్క ఔన్నత్యం ఎట్లా పెరిగిందనే విషయం కూడా మన దగ్గర ఉన్నటువంటి కామన్ మ్యాన్ నుంచి, సోషల్ మీడియా పెరిగింది కాబట్టి కామన్ మ్యాన్ నుంచి విద్యావంతుల దాకా అందరు చూస్తున్నారు. సార్ మీరు చూసిరు, గతంలో యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా
ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో విదేశాల్లో పోయినప్పుడు మన దౌత్య పరిస్థితి ఎట్లుండే, దౌత్య రీతి ఎట్లుండేది. లాస్ట్ మాట్లాడమంటారా? నేను చెప్పమంటారా దాని గురించి? రంగప్ప గారు నేను చెప్పమంటారా? రంగప్ప గారు నేను అమెరికా నుండి వచ్చినా నేను చెప్తా. రంగప్ప గారు మోడీ గారు అమెరికాకు వచ్చిన ప్రతిసారి బస్సులలో గుజరాత్ సంఘపోళ్ళు మనుషుల్ని తీసుకెళ్ళటం. మాట్లాడు. ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మోడీ గారి వల్ల ఎంత గౌరవం పెరిగిందని చెప్తున్నా. మోడీ గారు విషయం వ్యక్తిగతంగా చెప్తలేను. ఇంకా బ్రెయిన్ వాష్ చేయకండి సంగప్ప గారు. బ్రెయిన్ వాష్ లేదు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలే అన్న? ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దా 12 ఏళ్లలో? పత్రికా సమావేశం పెట్టొద్దా? ఎన్నడైనా మాట్లాడినరా పత్రికలతోని? మన్ కీ బాత్ అని 1 వేనేనా? మన్ కీ బాత్ అంటే 1 వేనేనా? జర్నలిస్ట్ అట్లా కాదు. జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ చేసే ప్రశ్న ప్రెస్ మీట్ పెట్టాలి. మన్మోహన్ సింగ్ గారు కనీసం 200 ప్రెస్ మీట్ పెట్టిండు. మన్మోహన్ సింగ్ గారు 200 ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని అహంకారం అంటారు సంగప్ప గారు. ప్రెస్ మీట్ పెడితేనే పెట్టకపోతారని కాదు. ప్రజల తరఫున ప్రశ్నించే జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పని ప్రధానమంత్రి ఉండడం మా దౌర్భాగ్యం. చెప్పండి. నాకు ఇచ్చిన 1 మినిట్ మీరు అనుకున్న దాన్ని కూడా చెప్తున్నాను. ఆయన ప్రతి నెల లాస్ట్ సండే మన్ కీ బాత్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఏం చెప్పాలి కూడా చెప్తాను. మన్ కీ బాత్ లో పెడితే కూడా చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి. పెడితే కూడా ప్రెస్ మీట్ పెడితే కూడా చెప్పాల్సింది చెప్తారు. చెప్పండి దాని వెంటనే పాస్ చేస్తారు. మీరు అందరూ ఏం చెప్తున్నారు ఇప్పుడు హీరో ఇంతకు ముందు ఆయన మీ కేటీఆర్ గారు ఆయన పదవిలో ఉన్న రోజు ఎవరిని కూడా దగ్గర రాలేదు. ఎమ్మెల్యే ఎంపీల దగ్గర జర్నలిస్ట్ దగ్గర రానిచ్చిండు కేటీఆర్ గారు. ఈ రోజు మీరు చెప్తున్నారు ఈ రోజు పదవి పోయింది కాబట్టి ఈ రోజు రిపోర్టర్ ముందు కూర్చో పెట్టుకుని చిట్చాట్ చేస్తున్నాడు. అంతకుముందు దగ్గర ఒకరు రానిచ్చిందా కేటీఆర్ గారు? మీరు చెప్తున్నారు. కానీ తర్వాత భారతదేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఆయా శాఖల నుంచి మంత్రులు చెప్తా ఉన్నారు. మీకు ఆయనే మాట్లాడుతూనే ఉంది. ఆయన దాక్కొని పోయినా మొదటి. రెండోది భరత్ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 100% మార్పులు వచ్చినాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా అది పరిస్థితి. ఈ రోజు మామూలుగా చిన్న కూరగాయల మీద దగ్గర కూడా డిజిటల్ పేమెంట్ అవుతుంది. అది ఒక రివల్యూషన్ కాదా? ఈ రోజు ఇంతకుముందు ఎన్ని ఐఐఎంలు ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఉన్నాయి? ఈరోజు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి భారతదేశం మొత్తం, ఈరోజు ఎన్ని ఉన్నాయి? ఈ విధంగా మీరు చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. ప్రజలు డెవలప్మెంట్ చూస్తున్నారు. మేము ఈ చూసే డెవలప్మెంట్ చెప్పుకునే పోతాం. ప్రజల మీరు చెప్పిన కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంట్ మరి 3 టర్మ్ల తర్వాత తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? నితిన్ నబీన్ అన్నట్టు అంగవంగ కళింగ సరే ఈస్టర్న్ స్టేట్స్ సదర్న్ స్టేట్స్ లో కూడా వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, సంగప్ప గారు, వ్యాల హరీష్ రెడ్డి గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. నితిన్ నబీన్ టూర్ అయితే 3 రోజుల టూర్ అయితే మరొకసారి భారతీయ జనతా పార్టీ నేతలు అయితే క్లెయిమ్ చేసుకునేందుకైతే అవకాశం జాతీయ నాయకత్వం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసింది. మేము అన్ని చోట్ల అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా వస్తామని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం రాబోయే 2.5 సంవత్సరాలు ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.